శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీవారి తిరుప్పావడ సేవ నిర్వహించారు. స్థానిక షరబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం కార్యక్రమాలు 3వ రోజు కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం నుండి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం ఉదయం నుండి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారికి విశేష పూజలు, పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ నిర్వహించారు. స్వామివారికి 108 కేజీల పులిహోర ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. పులిహోర ప్రసాదాన్ని రాశిగా పోసి తిరుప్పావడ సేవ నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి అర్చకులతో మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, కె రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలోని షరాబ్ బజార్ దగ్గర శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవములు గత 3వ సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రథమ రోజున హోమ కార్యక్రమము, 2వ రోజు కూడా సుదర్శన హోమము, మరియు ఈ రోజున 3వ రోజు అయినటువంటి ఈ రోజున పూర్ణావధి కార్యక్రమము, తదనంతరము మన తిరుప్పావడ సేవ అంటే 108 కిలోల అది అప్పం దానితో స్వామివారిని అభిషేకం చేయటం. ఈ కార్యక్రమం కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇది 3వసారి ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ దేవాలయంలో పవిత్రోత్సవములు, ఈ పవిత్రోత్సవం అంటే ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఏ విధమైన అపవిత్ర కార్యక్రమాలు ఏవైనా సరే ఈ ఉత్సవాల సందర్భంగా వాటన్నిటిని కూడా ఈ స్వామివారికి నివేదించి మళ్ళీ ఇప్పటి నుంచి పునర్జీవనం అంటే మళ్ళీ ప్రయత్నం చేయటం, చక్కగా జరగడానికి పవిత్రంగా జరగడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు పవిత్రోత్సవాలని. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా తిరుప్పావడ సేవ మరియు సుదర్శన హోమం కూడా మన దేవాలయంలో విరివిగా జరుపుకొని ఉన్నాము. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 3 రోజులుగా స్వామివారికి విశేషంగా శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే మహాసుదర్శన యాగం నిర్వహించడం జరిగింది. వైఖానస ఆగమోక్తంగా త్రయాణిక దీక్షతో ఈ యొక్క వైదిక క్రతువును నిర్వహించడం జరిగింది. అలాగే ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించుకుని పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషంగా 108 కేజీల పులిహార రాశిని పోసి తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ కూడా యొక్క ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క ప్రోత్సాహంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా వార్షికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించిన అలాగే తెనాలి ప్రాంత ప్రజలకు, రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త ప్రజలందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తిరుమలలో మాత్రమే జరిగేటువంటి ఈ తిరుప్పావడ సేవా కార్యక్రమం తొలిసారిగా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి గత 3 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఆనాది నుండి కూడా ప్రతి ఏటా భాద్రపద మాసంలో ఈ యొక్క వైదిక క్రతువుని స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ప్రతి ఏటా కూడా ఈ యొక్క పవిత్రోత్సవాలని తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.